ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి సంస్కృతి ప్రపంచానికి చాటేలా అనకాపల్లి ఉత్సవ్. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. ఉత్సవ్ పోస్టర్, థీమ్ సాంగ్ ఆవిష్కరణ. ప్రజలకు అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ను హోంమంత్రి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఉత్సవం ఇది. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకాపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం. జిల్లాలో 4 చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అని మంత్రి పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రజలు, మీడియా తమ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ తదితరులు మరియు కూటమి నాయకుడు, అధికారులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనకాపల్లి ఉత్సవ్, అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవ్, అరకు ఉత్సవ్ ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ విశాఖ ఉత్సవ్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు అరకు ఉత్సవ్ ప్రారంభం, అదేవిధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవ్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి మన కందుల దుర్గేష్ గారు, వీరందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మాక్సిమం అన్ని జిల్లాల్లోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాక్సిమం ఫెస్టివల్స్ కూడా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు గడ్డిగూడ ఫెస్టివల్, అదేవిధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం ఉత్సవం అంటే కూడా ఎప్పుడు కూడా చాలా ప్రెస్టీజియస్ గా, చాలా మంచి వాతావరణంలో 3 రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధలన్నీ పక్కన పెట్టి 3 రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ లో కానీ విశాఖపట్నంలో పలు చోట్ల వాళ్ళందరూ కూడా ఆనందంగా గడిపే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్డీఏ కూడా ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నం ఉత్సవంతో పాటు అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్ కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈరోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ 3 జిల్లాలు కలిపి 24వ తారీఖు నుంచి అబౌట్ 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి, అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం అయ్యడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే ముత్యాలంపాలెం బీచ్ దగ్గర కూడా ఈవెంట్స్ ఒకసారి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత కొడైకెనాల్ లావో కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ రోజు ఓవరాల్ గా అనకాపల్లి జిల్లాలో మొత్తం 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం. మనకి మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండకల్ లావా అనేసరికి ఆ సరస్సు ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు, బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఈవినింగ్ ముచ్చాలంపాలెం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. బీచ్ వాలీబాల్ అని, అదేవిధంగా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కొన్ని వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్స్, పారాగ్లైడింగ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లో
లోకల్ ఫుడ్ ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, లోకల్ ఫుడ్ కల్చర్ ని కొంచెం బయటకు తీసుకెళ్లే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రత్యేకంగా అక్కడ కొన్ని మార్కెట్స్, అదే విధంగా సెల్ఫీ పాయింట్స్, బీచ్ రోడ్ లో పర్మనెంట్ సెల్ఫీ పాయింట్స్, కొన్ని సెల్ఫీ పాయింట్స్, వీటన్నిటికి తోడు ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్, అదే విధంగా దింసా, డీజేస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనకి ముచ్చాలంపాలెం బీచ్ దగ్గర గీతా మాధురి గారి, సింగర్ గీతా మాధురి గారి కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు కొంతమంది జబర్దస్త్ టీమ్, అదేవిధంగా అంటే రేపు ఎల్లుండ కూడా ముచ్చాలంపాలెం బీచ్ లో దగ్గర ఒక 5 గంటల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రెస్టీజియస్ గా అనకాపల్లి టౌన్ లోని కూడా 2 పాయింట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి బెల్లం మార్కెట్, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం. బెల్లం మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని, వివిధ కాన్సర్ట్స్ అని, కొన్ని ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రేపు రామ్ మిర్యాల గారిది, అదేవిధంగా సునీత గారిది కూడా కాన్సర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మనందరి ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు మనకి నూకాలమ్మ తల్లి, ఆ నూకాలమ్మ తల్లి రథంతో పాటు కొంత కార్నివాల్ కూడా మనకి దగ్గర మార్కెట్ దగ్గర నుంచి, బెల్లం మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఒక కార్నివాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లోని లోకల్ డాన్సర్స్ కానీ, డీజేస్ కానీ, అదేవిధంగా మనకి డాన్సెస్, ఫోక్ డాన్సెస్, మనకి శకటం ఒకటి, పొడుగు మనుషులు, క్యాంగో, బొమ్మ మనుషులు, తప్పటిగుళ్ళు, పులివేషాలు, గారడీ సేవ, డప్పులు, సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్, సన్నాయి మేళం, కోలాటం, ఇవన్నీ అమ్మవారి రథం, ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కార్నివాల్ కూడా ఏర్పాటు చేసి మన అనకాపల్లి కల్చర్ ని ప్రపంచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, సీనియర్ నాయకులు కొంతల రామకృష్ణ గారు, లోకల్లో ఉన్న బాబు గారు, పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని ప్రత్యేకంగా దీనికి ఎందుకు మేము ఇంత ప్రాధాన్యత కల్పించామంటే, మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒకటైతే, ఒక పక్క ఎప్పుడు కూడా బీచ్ అనేసరికి విశాఖపట్నం బీచ్ మనందరికీ కూడా గుర్తొస్తుంది. అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంతకన్నా బ్యూటిఫుల్ బీచెస్, ముచ్చాలంపాలెం బీచ్ అని, రేవుపోలవరం బీచ్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి అనకాపల్లి జిల్లాలో ప్రాసెస్ సంబంధించి ఏటుకొప్పాక బొమ్మలు మన దగ్గర ఉన్నాయి, మనకి బొజ్జనకొండ మన దగ్గర ఉంది, అదేవిధంగా అనకాపల్లి బెల్లం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మార్కెట్. దాంతో పాటు మనకి నూకాలమ్మ తల్లి, అమ్మవారు నూకాలమ్మ తల్లి మన ఇలవేల్పు, అదేవిధంగా మనకి ఉపమాక వెంకన్న స్వామి, కొండకర్ల ఆవ, ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి చరిత్రకి ప్రాధాన్యం ఇచ్చే చాలా ప్లేసెస్ మన అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మన అనకాపల్లి జిల్లాని కూడా ఒక టూరిజం డెస్టినేషన్ కింద మార్చాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసినట్టు. దానిలో భాగంగానే ప్రజలందరూ సహకారాలు కూడా కోరుతున్నాం, ఎస్పెషల్ సహాయ సహకారాలు కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతున్నాయి. మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేయాలి. ఈ ఫైర్ క్రాకర్ వర్క్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఒక అంటే ఎక్కడి నుంచో తీసుకురావట్లేదండి. ఇక్కడే మనకి మందుగుండు సీతారామయ్య గారు అంటే అనకాపల్లిలోనే ఒక ఫేమస్ క్రాకర్స్ తయారు చేసే యూనిట్, పాయకోపేటలో కూడా ఒక క్రాకర్స్ తయారు చేసే యూనిట్ ఉంది. అంటే ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రపంచానికి చూపించడం ఒక ఎత్తు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఈవెంట్ మేనేజర్ తీసుకొచ్చి చేయించాలనేది కాకుండా లోకల్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని ప్రత్యేకంగా లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ని, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సారథ్యంలో మేమందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలి, ప్రతి ఏటా కూడా వేరే వేరే ప్లేసెస్ లో కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అనకాపల్లి ఉత్సవానికి అనకాపల్లి జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని తిలకించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా జిల్లా తరఫున ఆహ్వానం పడుతున్నాను. అదేవిధంగా ఈ రోజు